హాయ్ అండి, నేనైతే ఇక్కడ అమ్మనబోల్ దగ్గర పొడిచేడు గ్రామంలో గంగాభవాని గుడికి అయితే వచ్చినాము. చూపిస్తారండి అమ్మవారిని. చూడండి, ఇగో అమ్మవారి గుడి పైన మొత్తం ఇగో గుండు. ఇది వచ్చేసి గుండు పైన ఇదంతా గుడి. గుండుకి అమ్మవారిని చెక్కిరనమాట. చూడండి చూడండి, ఇగో అమ్మవారు. ఈ అమ్మవారు వచ్చేసి ఎట్లా అంటే ఇదంతా గుండు అనమాట. ఇప్పుడైతే టైల్స్ పెట్టిరు. ఇదంతా అమ్మవారిది గుండు. ఇక్కడ వాగు పోతుంది కాబట్టి మీకు వాగు కూడా చూపిస్తాను. వాగు పోతుంది కాబట్టి ఇక్కడ అమ్మవారిని అయితే గంగాభవాని అయితే చెక్కి నిలిపిరు అనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద వాగులు ఉన్న ప్రతి చోట గంగాభవాని అయితే తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వాగులు పొంగి పొర్లుతుంటే గ్రామ ప్రజలందరికీ ఎలాంటి హాని జరగొద్దని అయితే గంగాభవాని అయితే నిలుపుతారు. చూడండి, గంగాభవాని అమ్మవారు అయితే చాలా మంచిగా ఉంది. గుడి కూడా చాలా బాగుంది. చుట్టూ లొకేషన్ కూడా సూపర్ ఉంది అనమాట. ఇట్లా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మా మరిది గారు ఇక్కడనే పూజ చేసేది. మా మరిది గారు కాబట్టే మేము ఇంత దగ్గరకు వచ్చి వీడియో చేయగలుగుతున్నాం. గుండు మీద చెక్కి మంచిగా బయటికి అయితే కట్టారు. చూడండి, పక్కన ఎంత పెద్ద గుట్ట అదంతా. చూడండి, ఇక్కడైతే అమ్మవారి పాదాలు అన్నమాట. ఇక ఎక్కడానికి స్టెప్స్ లేవు. ఇక అవి చిన్నగా సిమెంట్తో కట్టి అక్కడ పెట్టారు. చూడండి, అమ్మవారి పాదాలు. ఇంకొకటి అక్కడ కూడా ఇంకో అమ్మవారు ఉంది, పేరైతే లేదు. మొత్తం ఇది వచ్చేసి వాగ్ అనమాట. ఏరు మొత్తం అక్కడ నుంచి బ్రిడ్జు చూశారు కదండి. లొకేషన్ అయితే బాగుంది. ఇదైతే ఏరు వచ్చేసి మనకు హైదరాబాద్